డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకి జోరుగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు కొత్త ఎమ్మెల్సీ నాగబాబు. జనసేన పార్టీ నాయకులు, మరోవైపు నుంచి లోకల్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలుపుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ ఎంట్రీ పిఠాపురం నియోజకవర్గం. అంటే ఆయన సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలిశారు, చిరంజీవి గారిని కలిశారు. అక్కడ నుంచి అభినందనలో ఆల్ ద బెస్ట్ తీసుకున్నారు. నేరుగా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ఏంటి పిఠాపురం మీద ఫోకస్ చేయడానికి కారణం? అంటే అన్ని తనై ఎలక్షన్లో తన తమ్ముడు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన మాట ప్రపంచం మొత్తం తెలుసు. ఎందుకంటే అన్ని సమన్వయం చేయటం. తన తమ్ముడు గెలిపే ప్రమాదం. ఎందుకంటే ఎంపీ పదవి అనకాపల్లి చివరిలో మిస్ అయిపోయింది. ఇక పూర్తిగా పిఠాపురం ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాలని కుటుంబ సమేతంగా అక్కడ ఉన్న మాట వాస్తవం. రేయింబావులు కష్టపడి అక్కడ సమన్వయం చేసుకుంటా తమ్ముడు గెలుపు కోసం, తమ్ముడు అంటే పక్కన పెడితే నా బాస్ అంటాడు ఆయన. ఎందుకంటే రాజకీయంగా ఆయన పార్టీ అధినేత కాబట్టి అదే మాట్లాడతాడు తప్పితే ఆ విధంగా ఆ విషయంలో ఆయనకు హక్కు ఉంది అక్కడ. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా ఆయనకి వేద పండితులు వేదాచరణ స్వాగతం పలికారు, పూర్వకుంభ స్వాగతం. అదేవిధంగా సత్కరించారు, అంతా బాగుంది. అదే సమయంలో అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తి వచ్చారు, తర్వాత టీడీపీ నాయకులు వచ్చారు, మిగతా అంతకుముందు మాజీలు ఎవరు ప్రమేయం లేకుండానే. పిఠాపురం ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ అభివృద్ధి పనులు ముందు అంజులో మనం చూస్తూ ఉన్నాం. మనం గతంలో చేసే 300 కోట్ల అభివృద్ధి పనులకి నాంది పలికాడు పవన్ కళ్యాణ్ గారని. ఇకపోతే నిన్న 28 ఓపెనింగ్ ఆయన కూడా జరిగినాయి. దాదాపు నిన్న 28,50,000 పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం, అక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చారు. వచ్చి అది ఓపెన్ చేయటం, వెంటనే వాటర్ హెడ్ వర్క్స్ అంటే పిఠాపురం, గొల్లప్రోలు ఆ పరిసర ప్రాంతాలకి మంచి నీరు అందించే హెడ్ వాటర్ స్కీమ్, అదే 65 లక్షలతో ఇచ్చేసారు. లేకపోతే మూడోది మధ్యాహ్నం భోజన పథకం, అది కూడా నాగబాబు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం అది కూడా అది చేయటం అనేది, ఈ మూడు చూస్తే కనుక పిఠాపురం మేము మర్చిపోలేదు. ఏదో చుట్టపుచుప్పుగా వచ్చి వెళ్తున్నారని చెప్పి కొంతమంది నేను ఉన్నాను అని అంతే కదా. నేను ఎమ్మెల్సీగా ఈయన కూర్చుంటాడు అక్కడ, అంతే అంతే అంతే. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఉండదు. పెద్దల సభ, వాళ్ళ సమాజంలో గౌరవప్రదంగా సమస్యల మీద వెళ్ళెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి తన తమ్ముడు ప్రతినిధిగా ఆయన ఉంటాడు ఇక్కడ. ఇక హరిప్రసాద్ గారు ఎడిదిరిగా అక్కడ ఉన్నాడు. వీళ్ళంతా కలిసి అభివృద్ధి పనులకి ఇద్దరు ఎమ్మెల్సీలు అక్కడే ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు అక్కడే ఉన్నారు, అంతే కదా. శాసన మండలిలో ఉండాల్సిన వాళ్ళంతా, ఎందుకంటే నాయకుడిదే ఆ కాన్స్టిట్యున్సీ. అప్పుడు వాళ్ళు మరి నాయకుడి యొక్క మార్గంలో నడవాలంటే అక్కడ అభివృద్ధి చేయాలి, ప్రజలు మనల్ని పొందాలి. శంకుస్థాపన మనం చూసాం, ఆ స్టోన్స్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పి నాగబాబు గారు, హరిప్రసాద్ అన్ని చూసాం మనం. ఏదైనా కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందండి. ఒకవైపు అంతకుముందు మాజీ నాయకుడు అక్కడున్న వ్యక్తి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోకి వచ్చి అభివృద్ధి లేదు, డ్రైనేజ్ లైన్స్ బాగాలేదు, కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుంటే ఎవరి మీద ఎవరిస్తారు అక్కడ కంప్లైంట్? ముఖ్యమంత్రి గారి మీద ఇచ్చినట్టే అక్కడ. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎవరు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అభివృద్ధి జరిగిందా లేదా, అంతకుముందు పిఠాపురం ఏంటి, ఇప్పుడున్న పిఠాపురం ఏంటి, మెరుగైన వసతులు వైద్యపరంగా అప్గ్రేడ్ 100 బెడ్స్ రూపాంతరం చెందిందా, పనులు జరుగుతున్నాయా లేదా, లేకపోతే పిఠాపురం ఆ యొక్క ముప్పాడి బీచ్ అభివృద్ధి చెందుతా లేదా, వాటర్ వర్క్స్ అభివృద్ధి చెందుతుందా, స్కూల్స్ మెరుగైన సదుపాయాలు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, ఈ బేసిక్గా సార్. అవస్థాపన సౌకర్యాలు, మెరుగైన అవస్థాపన సౌకర్యాలు ఎవరైతే ఇస్తాయో వాళ్ళనే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అవన్నీ జరిగిపోతున్నప్పుడు ఇంకా అక్కడ విమర్శించి స్పెషల్గా వీటి పర్యవేక్షణ బాధ్యత అంతా నాగబాబు గారు తీసుకుంటారనే ఇండికేషన్ అనుకోవచ్చా? ఇది పూర్తిగా అంటే ఎందుకు అందులో అక్కడ ఉన్న బిల్డింగ్లో అక్కడ పర్మనెంట్గా గొల్లప్రోల పిఠాపురం మధ్యన ఆయన ఉండటానికి ఇల్లు తీసుకున్నారు కదా. ఆ ఇల్లు కూడా పాపం వాళ్ళు రెంట్కి రూపాయి నెలకి తీసుకుని వాళ్ళు ఇచ్చారు, కేవలం అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద. దాంట్లో సెకండ్ ఫ్లోర్లో పూర్తిగా నాగబాబు గారు ఉంటాడు. ఈయన వచ్చినప్పుడు పైన ఫ్లోర్లో ఉంటాడు, కింద ప్రజలకు మాట్లాడటానికి ప్రెస్ మీటింగ్లకి ఉండదు. పక్కాగా అక్కడ నాగబాబు గారి క్యాంప్ ఆఫీస్ అక్కడే ఉంది కాబట్టి గొల్లప్రోల 3 మండలాలు పర్యవేక్షణలో నాగబాబు గారిదే పూర్తి బాధ్యత. కాబట్టి నాయకుడి యొక్క ఇదిలో నడవాల్సిన బాధ్యత ఎమ్మెల్సీలకు కూడా ఉంటుంది. ఒకవైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అమరావతిలో కొన్ని ఓపెనింగ్స్ వాటిలో బిజీగా ఉన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్, తిరుపతి పళని బస్సు సర్వీస్ ఓపెనింగ్, క్యాబినెట్ మీటింగ్లో మొన్నటిదాకా ఈ మీటింగ్లో లేడు, 2 రోజులు అన్నారుగా. నిన్నంతా ఆయనే ఉన్నాడు కదా. ఎందుకు ఉన్నారు, ఎందుకు లేవలేదు, ప్రతిదీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో పిఠాపురం బాధ్యత మాత్రం నాగబాబు గారు చూస్తారు. పిఠాపురం బాధ్యత పూర్తిగా నాగబాబుది అనేది నిన్న జరిగిన
ఇది మాత్రం స్పష్టంగా మనకు కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పిఠాపురం పైన స్పెషల్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు నాగబాబు. ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ పైనే ఆయన ఫోకస్ పెట్టారు. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పర్యవేక్షణ, ప్రస్తుతం ప్రారంభోత్సవాలు, కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు, వీటిపైన ఆయన దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా క్యాంప్ ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది నాగబాబుకి. డిప్యూటీ సీఎం పక్షాన పనులు నిర్వర్తించాలన్నా, ప్రజలకి అందుబాటులో ఉండాలన్నా కానీ ఇక నాగబాబే కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకి జోరుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు కొత్త ఎమ్మెల్సీ నాగబాబు. జనసేన పార్టీ నాయకులు, మరోవైపు నుంచి లోకల్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలుపుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విశేషాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ ఎంట్రీ పిఠాపురం నియోజకవర్గం. అంటే ఆయన సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలిశారు, చిరంజీవి గారిని కలిశారు. అక్కడ నుంచి అభినందనలో ఆల్ ద బెస్ట్లు తీసుకున్నారు. నేరుగా పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ఏంటి పిఠాపురం మీద ఫోకస్ చేయడానికి కారణం? అంటే అన్ని తనై ఎలక్షన్లో తన తమ్ముడు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన మాట ప్రపంచం మొత్తం తెలుసు. ఎందుకంటే అన్ని సమన్వయం చేయటం. తన తమ్ముడు గెలిపే ప్రమాదం. ఎందుకంటే ఎంపీ పదవి అనకాపల్లి చివరిలో మిస్ అయిపోయింది. ఇక పూర్తిగా పిఠాపురం ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాలని కుటుంబ సమేతంగా అక్కడ ఉన్నమాట వాస్తవం. రేయింబావులు కష్టపడి అక్కడ సమన్వయం చేసుకుంటా తమ్ముడు గెలుపు కోసం, తమ్ముడు అంటే పక్కన పెడితే నా బాస్ అంటాడు ఆయన. ఎందుకంటే రాజకీయంగా ఆయన పార్టీ అధినేత కాబట్టి అదే మాట్లాడతాడు తప్పితే ఆ విధంగా ఆ విషయంలో ఆయనకు హక్కు ఉంది అక్కడ. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా ఆయనకి వేద పండితులు వేదాచరణ స్వాగతం పలికారు, పూర్వకుంభ స్వాగతం. అదేవిధంగా సత్కరించారు, అంతా బాగుంది. అదే సమయంలో అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తి వచ్చారు, తర్వాత టీడీపీ నాయకులు వచ్చారు, మిగతా అంతకుముందు మాజీలు ఎవరు ప్రమేయం లేకుండానే. పిఠాపురం ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ అభివృద్ధి పనులు ముందు అంజులో మనం చూస్తూ ఉన్నాం. మనం గతంలో చేసే 300 కోట్ల అభివృద్ధి పనులకి నాంది పలికాడు పవన్ కళ్యాణ్ గారని. ఇకపోతే నిన్న 28 ఓపెనింగ్ ఆయన కూడా జరిగినాయి. దాదాపు నిన్న 28,50,000 పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం, అక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చారు. వచ్చి అది ఓపెన్ చేయటం, వెంటనే వాటర్ హెడ్ వర్క్స్ అంటే పిఠాపురం, గొల్లప్రోలు ఆ పరిసర ప్రాంతాలకి మంచి నీరు అందించే హెడ్ వాటర్ స్కీమ్, అదే 65 లక్షలతో ఇచ్చేసారు. లేకపోతే మూడోది మధ్యాహ్నం భోజన పథకం, అది కూడా నాగబాబు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం అది కూడా అది చేయటం అనేది, ఈ 3 చూస్తే కనుక పిఠాపురం మేము మర్చిపోలేదు. ఏదో చుట్టపుచుప్పుగా వచ్చి వెళ్తున్నారని చెప్పి కొంతమంది నేను ఉన్నాను అని అంతే కదా. నేను ఎమ్మెల్సీగా ఈయన కూర్చుంటాడు అక్కడ అంతే 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 ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఉండదు. పెద్దల సభ వాళ్ళ సమాజంలో గౌరవప్రదంగా సమస్యల మీద వెళ్ళెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి తన తమ్ముడు ప్రతినిధిగా ఆయన ఉంటాడు ఇక్కడ. ఇక హరిప్రసాద్ గారు ఎడిదిరిగా అక్కడ ఉన్నాడు. వీళ్ళంతా కలిసి అభివృద్ధి పనులకి ఇద్దరు ఎమ్మెల్సీలు అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు అంతే కదా. శాసన మండలిలో ఉండాల్సిన వాళ్ళంతా, ఎందుకంటే నాయకుడిదే ఆ కాన్స్టిట్యున్సీ. అప్పుడు వాళ్ళు మరి నాయకుడి యొక్క మార్గంలో నడవాలంటే అక్కడ అభివృద్ధి చేయాలి, ప్రజలు మనల్ని పొందాలి. శంకుస్థాపన మనం చూసాం, ఆ స్టోన్స్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పి నాగబాబు గారు, హరిప్రసాద్ అన్ని చూసాం మనం. ఏదైనా కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందండి. ఒకవైపు అంతకుముందు మాజీ నాయకుడు అక్కడున్న వ్యక్తి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోకి వచ్చి అభివృద్ధి లేదు, డ్రైనేజ్ లైన్స్ బాగాలేదు, కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుంటే ఎవరి మీద ఎవరిస్తారు అక్కడ కంప్లైంట్? ముఖ్యమంత్రి గారి మీద ఇచ్చినట్టే అక్కడ. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎవరు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అభివృద్ధి జరిగిందా లేదా, అంతకుముందు పిఠాపురం ఏంటి, ఇప్పుడున్న పిఠాపురం ఏంటి, మెరుగైన వసతులు వైద్యపరంగా అప్గ్రేడ్ 100 బెడ్స్ రూపాంతరం చెందిందా, పనులు జరుగుతున్నాయా లేదా, లేకపోతే పిఠాపురం ఆ యొక్క ముప్పాడి బీచ్ అభివృద్ధి చెందుతా లేదా, వాటర్ వర్క్స్ అభివృద్ధి చెందుతుందా, స్కూల్స్ మెరుగైన సదుపాయాలు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, ఈ బేసిక్గా సార్ అవస్థాపన సౌకర్యాలు, మెరుగైన అవస్థాపన సౌకర్యాలు ఎవరైతే ఇస్తాయో వాళ్ళనే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అవన్నీ జరిగిపోతున్నప్పుడు ఇంకా అక్కడ విమర్శించి స్పెషల్గా వీటి పర్యవేక్షణ బాధ్యత అంతా నాగబాబు గారు తీసుకుంటారనే ఇండికేషన్ అనుకోవచ్చా? ఇది పూర్తిగా అంటే ఎందుకు అందులో అక్కడ ఉన్న బిల్డింగ్లో అక్కడ పర్మనెంట్గా గొల్లప్రోల పిఠాపురం మధ్యన ఆయన ఉండటానికి ఇల్లు తీసుకున్నారు కదా. ఆ ఇల్లు కూడా పాపం వాళ్ళు రెంట్కి రూపాయి నెలకి తీసుకుని వాళ్ళు ఇచ్చారు, కేవలం అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద. దాంట్లో సెకండ్ ఫ్లోర్లో పూర్తిగా నాగబాబు గారు ఉంటాడు.
ఈయన వచ్చినప్పుడు పైన ఫ్లోర్లో ఉంటాడు, కింద ప్రజలకు మాట్లాడటానికి ఓకే. ప్రెస్ మీటింగ్లకి ఉండదు. పక్కాగా అక్కడ నాగబాబు గారి క్యాంప్ ఆఫీస్. అక్కడే ఉంది. అక్కడే ఉంది కాబట్టి గొల్లపురంలో ఆ 3 మండలాలు పర్యవేక్షణలో నాగబాబు గారిదే పూర్తి బాధ్యత. ఓకే. కాబట్టి నాయకుడి యొక్క ఇదిలో నడవాల్సిన బాధ్యత ఎమ్మెల్సీలకు కూడా ఉంటుంది. అవును. ఒకవైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అమరావతిలో కొన్ని ఓపెనింగ్స్ వాటిలో బిజీగా ఉన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్, తిరుపతి పళని బస్సు సర్వీస్ ఓపెనింగ్, క్యాబినెట్ మీటింగ్లో మొన్నటిదాకా ఈ మీటింగ్లో లేడు 2 రోజులు అన్నారుగా, నిన్నంతా ఆయనే ఉన్నాడు కదా. ఎందుకు ఉన్నారు, ఎందుకు లేవలేదు, ప్రతిదీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో పిఠాపురం బాధ్యత మాత్రం నాగబాబు గారు చూస్తారు. పిఠాపురం బాధ్యత పూర్తిగా నాగబాబుది అనేది నిన్న జరిగిన ఇది మాత్రం స్పష్టంగా మనకు కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పిఠాపురం పైన స్పెషల్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు నాగబాబు. ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ పైనే ఆయన ఫోకస్ పెట్టారు. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పర్యవేక్షణ, ప్రస్తుతం ప్రారంభోత్సవాలు, కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు, వీటిపైన ఆయన దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా క్యాంప్ ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది నాగబాబుకి. డిప్యూటీ సీఎం పక్షాన పనులు నిర్వర్తించాలన్నా, ప్రజలకి అందుబాటులో ఉండాలన్నా కానీ ఇక నాగబాబే కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.